కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సత్తెనపల్లిలో తారక రామ సాగర్ ఏర్పాటు చేసి అన్న నందమూరి తారక రామారావు గారి రుణం తీర్చుకున్న నాయకుడు పల్నాటిపల్లి కోడెల శివప్రసాదరావు గారు. ఒక నాయకుడిగా, ఒక డాక్టర్ గా, అన్నిటికీ మించి మనకి ఆయన చూపించిన అభిమానం, మన పట్ల ఆయన చూపించిన ఆప్యాయత, ఎక్కడికి వెళ్ళినా చిరునవ్వుతో ఏమ్మా పిలిపించే ఒక కుటుంబ దిక్కుగా, కుటుంబ పెద్దగా బ్రతికున్నంత కాలం అండగా నిలబడి భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. అందుకే నరసరావుపేట పల్నాటి ముఖద్వారం, నరసరావుపేట పార్లమెంట్ లో అనేక 7 నియోజకవర్గాలు కాకుండా ఒక్క నరసరావుపేటలోనే ఎన్నో జిల్లాలో ఎక్కడా లేనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు నరసరావుపేటలో ఉన్నాయి. జిల్లాలో ఎక్కడా లేనటువంటి స్టేడియం నరసరావుపేటలో ఉంది. జిల్లాలో ఎక్కడా లేనటువంటి ఫ్లైఓవర్లు, రోడ్లు నరసరావుపేటలో ఉన్నాయి. ఎక్కడ కార్యకర్తలు గౌరవంగా, ధైర్యంగా జరగలుగుతున్నారంటే మొట్టమొదటి చెప్పుకునే నియోజకవర్గం నరసరావుపేట. దానికి కారణం నరసరావుపేట గడ్డ మీద పల్నాటిపల్లి కోడెల పుట్టాడు, నిలబడ్డాడు, మనల్ని నడిపించాడు. అందుకే ఈ రోజు దూరమైనా సరే కోడెల గారిని మర్చిపోకుండా కోడెల గారి ఇంకా ఆవిష్కరణ చేసుకోవడంలో ఆయన మన పట్ల చూపించిన అభిమానం, మనల్ని నడిపించిన విధానం, ఆయన చేసిన అభివృద్ధి. ఆ రోజు వార్డు కౌన్సిలర్లుగా ఉన్న ఝాన్సీ గారిని గాని, లక్ష్మి గారిని గాని ఎప్పుడొచ్చినా సరే ఈ వార్డులో ఎన్ని ఓట్లు వచ్చినాయి కాదు, ఎంతమందికి మనం సహాయం చేశాం. మన మీద నమ్మకంతో నిలబడ్డ వాళ్ళకి ఏ విధంగా మార్పు తీసుకొచ్చాం. అందుకే ఒకప్పుడు ఊరికి చివరగా ఉన్న ఈ ప్రాంతంలో ఈ రోజు చూస్తున్న మన అభివృద్ధి, ఎక్కడికి వెళ్ళిన సిమెంట్ రోడ్లు, చెట్లు, మనకు కావాల్సిన పార్కు, అంతేకాకుండా నరసరావుపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాల్సి వస్తే మన ఎన్జిఓ కాలనీలో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ రోజు జిల్లా విభజన జరిగిన తర్వాత కలెక్టర్ గారు ఉంటే శివ అతిథి గృహం కూడా కోడెల శివప్రసాదరావు గారు కట్టించారు. అంతేకాకుండా ఈ రోజు వార్డులు ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకు వెళ్ళినా మనం ఆనందంగా ఉండగలుగుతున్నామంటే దానికి కారణం పల్నాటిపల్లి కోడెల శివప్రసాదరావు గారు. ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చూపించిన ధైర్యం. అందుకే కోడెల గారు పూర్వమైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఒక్కటే నమ్మకం. ఎందుకంటే కట్టెలు అమ్ముకోవడం బాధ కాదు, పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్ముకోవడం బాధ. కానీ కోడెల శివప్రసాదరావు గారిని బ్రతికించాలన్నా, కోడెల శివప్రసాదరావు గారిని గుర్తుంచుకోవాలన్నా, కోడెల గారు చూపించిన మార్గంలో మనం నడవాలన్నా, ఆయన ఆశయాన్ని మనం చిరస్థాయిగా నిలబెట్టాలన్నా ఈ పోరాటం మనందరం తెలుగుదేశం పార్టీ కోసం, పసుపు జెండా కోసం, కోడెల శివప్రసాద్ గారి కోసం బ్రతికున్నంత కాలం పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను నడిపిస్తున్న మీరందరూ మీ ముఖాల్లో నన్ను చూసినప్పుడు కోడెల గారు గుర్తు వస్తారో, మిమ్మల్ని చూసిన ప్రతిసారి నా బాధ్యత కోడెల గారి రూపంలో నాకు గుర్తు చేస్తా ఉంటది. నన్ను నమ్ముకున్న వాళ్ళ మధ్య నిలబడు, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం పోరాటం చేయి, నన్ను నమ్ముకున్న వాళ్ళ గౌరవం కోసం జీవితాంతం కష్టపడు. పదవులు ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నమ్ముకున్న జెండా కోసం, కార్యకర్తల కోసం, అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల కోసం, చంద్రబాబు గారి ఆలోచనలు అమలు చేసే కొరకు పాటుపడతాను, ప్రాణం ఇస్తానని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మీ మధ్యకి అనేక సార్లు రావడం జరిగింది. కోడల బిడ్డగా ఎప్పుడు వచ్చినా సరే అక్కా చెల్లెలందరూ కలిసి నవ్వుతో, పూలతో, కుంకుమ జల్లులతో ప్రతి ఇంటికి తిప్పే రోజు చూశాను. ఈ రోజు అదే వార్డులో మన మధ్య లేకపోయినా సరే మా గుండెల్లో ఉన్నారని చెప్పి కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవటం, కార్యకర్తగా, కోడెల బిడ్డగా గర్వపడుతూ ఈ కార్యక్రమానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ముందుండి నడిపించిన కమిటీ సభ్యులు జాస్తి బాబు గారు గాని, ఈదర శ్రీనివాసరావు గారు గాని, పార్టీ అధ్యక్షులు బ్రహ్మయ్య గారు గాని, వారికి సహకరించిన ప్రతి ఒక్కరు నేను ఉన్నాను. నా చేతికి పిడికిలు వస్తే ఆ పిడికిలి నా కోడెల గారి కోసం కష్టపడాలి, కోడెల గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో
నేను కూడా పాల్పంచుకోవాలని చెప్పి కార్యక్రమాన్ని విజయవంతంగా ఆనందంగా నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులందరికీ మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జోహార్ కోడెల గారు, జోహార్ కోడెల గారు, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జోహార్ అన్న ఎన్టీఆర్ గారు, జోహార్ కోడెల గారు, చంద్రబాబు గారి